నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు. నమస్తే అండి. పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడి దానికి సంబంధించినది 2-3 రోజులు అయిపోతున్నా సరే దానికి సంబంధించి ఎక్కువగా మాట్లాడుతూ ఉన్నారు. సో ఈరోజు ప్రకాష్ రాజ్ గారు రండి దొర మిమ్మల్ని ఎవరొద్దంటారు, బట్ వచ్చే ముందు సింగిల్గా వస్తున్నారా, పొత్తులతో వస్తున్నారు, ఎలా వస్తున్నారో జస్ట్ ఆస్కింగ్ అంటూ పెట్టారు. దానికి వెంటనే బండ్ల గణేష్ గారు ఫైర్ అయ్యారు. మాటలు యుద్ధమే నడుస్తోంది ఇద్దరి మధ్య. ప్రతి దాంట్లో వేలెందుకు పెడతావు, అసలు నువ్వు తెలుగుడువా, తమిళుడువా, కన్నడుడువా, నీకేటి సంబంధం, నువ్వు ఏమైనా కలెక్టర్వా, ప్రధానమంత్రివా, నీకెందుకు చెప్పాలి, ఇలా ఇలా మాటలు యుద్ధం నడుస్తోంది. ఏం చెప్తారు? ముందుగా ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నువ్వెవరు అని అడిగే ముందు నేనెవరు అనుకోవాలి. ఓకే, అప్పుడు మాత్రమే నీకు నువ్వెవరు అని రెండో వాళ్ళని అడిగే హక్కు ఉంటుంది. అసలు బండ్ల గణేష్ ఎవరు, ప్రకాష్ రాజ్ ఎవరు తర్వాత చెప్తా. బండ్ల గణేష్ ఎవరు, ఆయనది ఏ ప్రాంతం? ఇప్పుడు ఈ ఉద్దేశం ఏంటంటే, నువ్వు కన్నడోడివి, నీకు హైదరాబాద్లో ఎవరు రావాలి ఎవరు పోవాలి అనే గేట్ పాసులు నువ్వు ఇస్తావా అని మాట్లాడుతున్నాడు. అది కదా ఆయన ఉద్దేశం. అవును. నేనంటాను, అసలు ఈ గేట్ పాస్ ఉద్యోగం నీకెవడిచ్చాడు ముందు అది చెప్పు. ఓకే, బండ్ల గణేష్ అనే పెద్ద మనిషికి ఏమన్నా గేట్ కీపర్ గా పెట్టారు ఇక్కడ తెలంగాణ వాళ్ళు? ఏమైనా పెట్టుకున్నారా ఆయన్ని? అందుకే ఎవరు రావాలి ఎవరు రావద్దు, ఎవరు రావాలి ఎన్ని చెప్పడానికి కూర్చున్నాడు ఇక్కడ. ఏం మాట్లాడుతున్నాడు బండ్ల గణేష్ నాకు అర్థం కాదు. ప్రకాష్ రాజు ఫక్త్ రాజకీయమే చేస్తున్నాడు. ఆయన ఎవరి వైపు ఉన్నాడో చెప్తున్నాడు, ఆయన ఎందుకున్నాడో చెప్తున్నాడు, ఎలా ఉన్నాడో చెప్తున్నాడు. ఆయనకు ఒక క్లారిటీ ఉంది. క్లారిటీ లేనిది నీకే బండ్ల గణేష్. విను బాగా. నువ్వు పోయినసారి ఎలక్షన్కి ఒక రాజకీయ పార్టీలో ఉంటావు. ఒకసారి అయితే నేను బ్లేడ్ పెట్టి నాలుగు కోసుకుంటాను మెడ కోసుకుంటాను అని చెప్పి, అది సందర్భం గుర్తులేదు కానీ ఆయనకు గుర్తుంటుంది. ఆయనకి ఇంకా మతిమరుపు జబ్బు రాలా. గుర్తు చేసుకో బండ్ల గణేష్. ఒకసారి నువ్వు కోసుకుంటానన్నావు. ప్రెస్ వాళ్ళు అడిగితే అదిగో ఇప్పుడు ఇదిగో అప్పుడు అని చెప్పి తాటేశావు. నీ ఓసరు వెళ్ళి రాజకీయాలకి నీకు ఇప్పుడు పవన్ కళ్యాణ్ కావాల్సి వచ్చాడు. ఎందుకంటే ఆంధ్రాలో అధికారంలో ఎన్డీఏ కూటమి ఉంది కాబట్టి. ఓకే, ఒకప్పుడు తెలుగుదేశం, ఒకప్పుడు పవన్ కళ్యాణ్, ఒకప్పుడు అది ఒకప్పుడు ఇది. ఎన్ని డాన్సులు వేసావో నీకే తెలుసు. నువ్వు ఇలా డాన్సులు వేస్తావు కాబట్టి నీకు డాన్సులు వేసేవాళ్ళు నచ్చుతున్నారు. అది విషయం. ఓకే, ఇప్పుడు సమస్య ఏంటి? ప్రస్తుతం సమస్య ఏంటి అంటే, పవన్ కళ్యాణ్ నేను హైదరాబాద్ వస్తాను, బరాబర్ వస్తాను, ఇదేనా మీ అయ్యే జాగిరా, నేను ఇక్కడికి వచ్చి పోటీ చేస్తాను అని చెప్పాడు. దీన్ని కొంతమంది తెలంగాణ వాళ్ళు వ్యతిరేకించారు. అది చాలా చాలా తప్పు వ్యతిరేకించడం. ఓకే, ఈ స్వతంత్ర భారతదేశంలో ఎవరు ఎక్కడికి వెళ్ళైనా సరే పోటీ చేసుకోవచ్చు. దాని గురించి ఎవరికి అభ్యంతరం లేదు. అది రాజ్యాంగం ఇచ్చిన హక్కు. కాకపోతే ఇక్కడ ఇంకొక విషయం మనం చెప్పుకోవాలి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందే నీళ్లు నిధులు నియామకాలతో పాటుగా ఆంధ్ర వాళ్ళ పెత్తనం మా మీద ఏంటి, మేమెందుకు ముఖ్యమంత్రులు కాకూడదు, ఇది అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు మోస్ట్ ఆఫ్ ది సీఎంస్ అందరూ కూడా ఆంధ్ర వాళ్ళు ఉండడం వల్ల ఇప్పుడు ఒక ఆంధ్ర వ్యక్తిగా మళ్ళీ తెలంగాణలో పోటీ చేస్తాము అని అంటే మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ని రేకెత్తించడమే కదా. అసలు కాదండి, ఇది కావాలని ఫ్యాబ్రికేటెడ్ స్టోరీని కుక్డప్ చేశారు వీళ్ళందరూ కలిసి. అసలు స్టోరీ ఏంటి అంటే, అసలు పవన్ కళ్యాణ్ వస్తానన్నారు. ఇప్పుడు ఇంతకంటే ఇప్పుడున్న వాళ్ళందరికంటే కూడా కేసీఆర్ అతిపెద్ద తెలంగాణవాది కదా. తెలంగాణకి బాప్ అనిపించుకునేంత దాకా వెళ్ళాడు కదా ఆయన. మరి ఆయన ఎందుకండి మహారాష్ట్ర వెళ్ళాడు, ఆయన ఎందుకండి పంజాబ్ వెళ్ళాడు, ఆయన ఎందుకండి ఉత్తరప్రదేశ్ వెళ్ళాడు, ఆయన ఎందుకండి ఇంకెక్కడికో వెళ్ళిపోదాం అనుకున్నాడు? ఎవరి కోసం వెళ్ళాలనుకున్నాడు, దేనికోసం వెళ్ళాలనుకున్నాడు అని ఆయన అయితే మీ తెలంగాణ వాళ్ళకైతే ఎక్కడికైనా ఎప్పుడైనా ఎలాగైనా వెళ్ళే హక్కు ఉంది, వేరే వాళ్ళ మటుకు వచ్చే హక్కు లేదు. ఇదేమి మాట అండి? నేను అదే చెప్పదలుచుకుంటుంది. ఇప్పుడు ఆయన వస్తానన్నాడు, వచ్చేదానికి కొంతమంది వ్యతిరేకించారు.
సరే చాలామంది స్వాగతించారని కూడా అనుకుందాం. స్వాగతించేటప్పుడు స్వాగతిస్తారు, కానీ ఏం అడుగుతారు ఎవరైనా? ఇప్పుడు మొన్న నుంచి ఒక చర్చ మొదలైంది. అసలు ఎందుకు పవన్ కళ్యాణ్ని వీళ్ళు ఎందుకు వ్యతిరేకించారు, ఆయన ఎందుకు నేను వస్తాను అంటున్నాడు అనే దానికి ఒక క్లారిటీ ఏంటి అంటే, దీనికి పూర్వాశ్రమంలో జరిగింది ఏంటి అంటే, మోడీ గారు హైదరాబాద్ వచ్చారు. వచ్చి పవన్ కళ్యాణ్ గారింటికి, చంద్రబాబు నాయుడు గారింటికి వెళ్ళారు. వెళ్ళి 40 నిమిషాల పాటు మాట్లాడారు వాళ్ళతోటి. ఏముంటుందండి అంత మాట్లాడటానికి? ఆయన సొంత బీజేపీ పార్టీ వాళ్ళతోటి కూడా మాట్లాడలేదు, కానీ చంద్రబాబు నాయుడు తోటి, నిన్ను పవన్ కళ్యాణ్ తోటి మాట్లాడతాడు. పవన్ కళ్యాణ్కి ఏం జరిగిందండి? ఏదో ఒక చిన్న సర్జరీ జరిగింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని కలవాలి అంటే హైదరాబాద్లోనే కలవాలా? ఢిల్లీ పిలిపించుకోవచ్చు, ఆంధ్రాకి వెళ్ళినప్పుడు కూడా కలవచ్చు. ఒక ప్రధానమంత్రికి ఒక ముఖ్యమంత్రితో మాట్లాడటానికి అంత సందర్భం కల్పించుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? వీళ్ళతో మాట్లాడి పనిలో పనిగా సుడిగాలి పర్యటనలో భాగంగా వీళ్ళతో మాట్లాడి సభలో పాల్గొని, సభలో మేము తెలంగాణ మా నెక్స్ట్ టార్గెట్ అని చెప్పి వెళ్ళాడు. ఈ తెలంగాణ మా నెక్స్ట్ టార్గెట్ అనే సందర్భంలో ఆయన మదిలో మెదిలింది ఏంటి అంటే, మళ్ళీ ఎన్డీఏ కూటమి ఇక్కడ అంటే తెలుగుదేశం ఉంది ఇక్కడ తెలంగాణలో, ఈ రోజుకి ఉంది తెలంగాణలో తెలుగుదేశం. మొన్న ఖమ్మం సభలో తెలుగుదేశం పార్టీకి ఉన్న క్రేజ్ ఏంటో అర్థమైంది కదా. అందుకని తెలుగుదేశం ఉంది ఇక్కడ, నెక్స్ట్ జనసేనకి అభిమానులు ఉన్నారు. వాళ్ళు ఒంటరిగా పోటీ చేయటం వల్ల వాళ్ళకి ఎక్కువ ఓట్లు రాకపోవచ్చు, కానీ ఇప్పుడు అందరితో కలిసి పోటీ చేస్తే ఓట్లు రావచ్చు, సీట్లు రావచ్చు. వాళ్ళ ప్లాన్ అదే. ఇప్పుడు ఎవరెవరు కలుస్తారు రేపొద్దున? బీజేపీ, తెలుగుదేశం, జనసేన ముగ్గురు కలుస్తారు. ఆంధ్రప్రదేశ్లో లాగా ఇక్కడ ఒక మోడల్, ఇక్కడ కూడా ఒక కూటమి. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం బలంగా ఉంది, ఇక్కడేమో బీజేపీ బలంగా ఉంది. కానీ బలంగా ఉన్నవాళ్ళు బలం తక్కువ వాళ్ళని కలుపుకుంటే మరింత బలవంతులు అవుతారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చూసింది అదే కదా. ఇప్పుడు ఎవరికైనా వచ్చేది ఏంటి అంటే, నువ్వు బీజేపీ తోటి చెలిమి కట్టడం కోసమే వస్తున్నావా ఆంధ్ర నుంచి అని అడిగే హక్కు ప్రతి రాజకీయాలు విశ్లేషించే వాళ్ళకు ఉందండి. నాకుంది, మీకుంది, చూసే ప్రజలకు కూడా ఉంది. విశ్లేషించే వాళ్ళకే కాదు, తెలంగాణ ప్రజలకు ఉంది, అడిగే హక్కు ఉంది. ఆ ఉద్దేశంతోనే ప్రకాష్ రాజ్ గారు అన్నారు. అన్నంత మాత్రాన నీకెందుకు ఇంత బాధ ఎందుకు వచ్చింది? అసలు ఎక్కడో దొంగలు పడ్డారంటే నన్నే దొంగ అంటారా అన్నట్టు. అసలు ప్రకాష్ రాజ్ గురించి మాట్లాడగలిగేంత కెపాసిటీ ఉందా? మొన్న ఇక్కడ వాళ్ళే ఎవరో అన్నారు కదా, నాగేశ్వర్కి తోటి మాట్లాడగలిగే హక్కు పవన్ కళ్యాణ్కి ఉందా అని మాట్లాడితే మీకు చాలా బాధ అయిపోయింది. ఇప్పుడు నేనంట, ఈ సోకాల్డ్ ఈ సినీ ప్రొడ్యూసర్కి ప్రకాష్ రాజ్ తోటి పోటీగా మాట్లాడగలిగే అర్హత ఉందా? కోపం వస్తుంది, మరి సహజంగా వచ్చేస్తుంది ఇమీడియట్గా. మొన్న పవన్ కళ్యాణ్కి రాలా? అట్లాగే కోపం వస్తుంది. కోపం తెప్పించాల్సిందే. ఏమి చెత్తవాగుడు? ఆయన ఎవరో ఏంటో నీకు తెలీదా? ఎందుకు ఈ మాటలన్నీ దేనికి? ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ని 5 సంవత్సరాలు వాళ్ళకి పరిపాలనకి ప్రజలు హక్కు ఇచ్చారు. వాళ్ళ పని చేసుకునే వాళ్ళు కదా. మరి అలా అనుకుంటే ఆ రోజు ఆ సభలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు రేవంత్ రెడ్డి గారిని చూస్తూ మీరు కూడా రావాలి అని అన్నప్పుడు ఆయన కూడా నవ్వేసే ఊరుకున్నారు. ఆ సభలో అంతకుమించి మాట్లాడిన వ్యాఖ్యలు ఏమి ఉండవు కాబట్టి దాని అర్థం బీజేపీ అక్కడ ఏంటంటే ఊరికే ఉలిక్కి పట్టం ఎందుకని, కానీ తెలంగాణ అభివృద్ధికి సహకరించండి అంటే మీరు మాతో కలిసి వస్తే అన్నాడు. ఆ కలిసి వస్తే అన్న మాటని ఒకప్పుడు కేసీఆర్ ఎట్లుండేవాడు? తెలంగాణలో ఉప్పు నిప్పు మాదిరిగా ఉండేవాడు. ఇప్పుడు గవర్నరు ఎట్ హోమ్ మీటింగ్ పిలిస్తే కూడా వెళ్ళేవాడు, ఆయన తరఫున ఎవరన్నా పంపించేవాడు. అలాగే సాక్షాత్తు ప్రధాని వస్తున్నాడు అంటే కూడా ఆయన వెళ్ళేవాడు కాదు. అట్లా కాకుండా
ఒక కోఆపరేషన్తో ముందుకెళ్దాము, పని చేసుకుందాము ప్రజల కోసం అని చెప్పే ఉద్దేశంలో మోడీ గారు అన్నారనుకోండి, దానికి కూడా మనం ఉలిక్కి పెడితే ఎట్లా? అందుకోసమే రేవంత్ రెడ్డి గారు కూడా నవ్వేసి ఊరుకున్నారు. దాన్ని పెద్ద చెలువలు పలవలు చేసి ఇంకేముంది ఓ అని బీఆర్ఎస్ వాళ్ళు హడావుడి పడిపోయారు. ఇవన్నీ కాదండి, ఇక్కడ ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కోసమే ఇంత డ్రామాలు నడుస్తున్నాయి. ఈ పొద్దు పొడుస్తుంది ఇప్పుడు. ఈ పొద్దు పొడవటానికి కారణం అది. మీరు అది చెప్పి రండి అని చెప్పాడు ప్రకాష్ రాజ్. అంతే. మీరు ఒక్కరే వస్తున్నారా, మీతో పాటు తెలుగుదేశాన్ని కూడా తీసుకొచ్చుకుంటున్నారా, వచ్చాక ఏం చేయబోతున్నారు, ఇది కూడా కొంచెం చెప్తే బాగుంటుంది అని చెప్పి ఆయన ప్రశ్న. మీ అయ్యే జాగీరా, నేను బరాబర్ వస్తా, బరాబర్ పోటీ చేస్తా అంటే, అరే నిన్ను ఎవరు రావద్దన్నారు, కానీ ఏ ఉద్దేశంతో వస్తున్నావు తెలుసుకునే హక్కు మాకుంది అని ఆయన మాట్లాడాడు. అది కూడా లేదు మీకు అని ఈ సో కాల్డ్ ప్రొడ్యూసర్ గారు, సినిమా ఇండస్ట్రీ ప్రొడ్యూసర్ గారు మాట్లాడటం మట్టుకు బాగలేదు. అందుకని ప్రకాష్ రాజ్ ముందు ఏదో అంటారు చూడండి, హనుమంతుడి ముందు కుప్పిగంతులు అంటారే, ఆ కుప్పిగంతులు వెయ్యొద్దు. చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.